హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం. ఈరోజైతే మన వీడియోలో నిమ్మకాయ మిరియం చేసుకోబోతున్నామండి. దీన్ని మేము నెల్లూరులో అయితే మిరియమే అంటారండి. నిమ్మకాయ పులుసు అనుకోవచ్చు, లేదా నిమ్మకాయ కారం అనుకోవచ్చు, ఎలాగ పిలిచినా ఒకటేనండి. దానికోసం అయితే ఇక్కడ 3 నిమ్మకాయలు తీసుకున్నాను. అలాగే ఒలిచిపెట్టిన వెల్లుల్లి ఒక 10-15 వరకు తీసుకున్నానండి. దీన్ని క్రష్ చేసి పెట్టుకోవాలి. దీన్ని రసం తీసి పెట్టుకోవాలి. రసం అయితే ఇలా విత్తనాలు పడకుండా ఇలా స్ట్రైనర్లో పిండి పెట్టుకోండి. అలాగే ఈ వెల్లుల్లి దీనిలో వేసేసి అంతా కాస్త క్రష్ చేసి పెట్టుకోండి. ఇట్లాగా ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ అండి, మా నానమ్మల కాలంలోది. అయితే ఇది కాస్త జ్వరం వచ్చినప్పుడు, ఇలా కాస్త నోరు బాగలేనప్పుడు, అలాంటప్పుడు తీసుకున్నామంటే నోరు కాస్త రుచిగా ఉంటుందండి. నోటికి కాస్త ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ మనం పిండి పెట్టుకున్న నిమ్మరసంలోకి చూడండి 1 స్పూను సాల్ట్ వేసుకున్నాము. 1/2 అండి మిర్చి పౌడర్ వేసుకున్నాము. కొద్దిగా పసుపు వేసుకున్నాము. దీన్ని బాగా మిక్స్ చేసేద్దామండి. దీన్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఒక గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ వేసుకోండి. స్టీల్లో పెట్టకండి. నేను దీనిలో పిండేసాను కాబట్టి ఇందులోనే కలుపుతున్నానండి. నేను మరలా ఒక చిన్న కంటైనర్లో పోసి పెట్టుకుంటాను. ఇది వెంటనే వాడుకోవచ్చండి. ఊరినా కూడా బాగుంటుందండి. ఒక 20 రోజులు, నెల రోజులైనా ఫ్రిడ్జ్లో పెడితే అలాగే ఉంటుందండి. ఇలా పెట్టుకునేసి పక్కన పెడదామండి. తర్వాత ఇక్కడ స్టవ్ వెలిగించుకునేసి పోపు కోసము ప్యాన్ పెట్టామండి. 2 స్పూన్స్ ఆయిల్ పోసానండి. దీనిలో కాసిన్ని ఆవాలు, కాస్త జీలకర్ర వేసుకున్నామండి. మీరు ఇలా కాస్త చిటపటలాడిన తర్వాత ఇలాగా కట్ చేసిన వెల్లుల్లి వేసేసాను. కాస్త ఇంగువ వేసానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి దీన్ని చల్లారనివ్వండి. ఇది పూర్తి చల్లారిపోయిందండి. వేడి మీద పోస్తే నిమ్మ పులుసు చేదు వస్తుందండి. అందుకని ఎప్పుడు కాస్త చల్లారిన తర్వాతనే ఇలా వేసేసుకోండి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఒక 10 నిమిషాలు ఊరితే చాలా టేస్టీగా ఉంటుందండి. వెంటనే అయినా కూడా మనము అన్నంలో అయినా కలుపుకోవచ్చు, పెరుగన్నంలో నంచుకోవచ్చు, ఇలా యూస్ చేసుకోవచ్చండి. చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. జ్వరం వచ్చినప్పుడు, కాస్త నోరు రుచి ఏది తగలనప్పుడు ఇలా చేసుకొని తినండి. దీన్ని ఒక బాటిల్లో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ మీరు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు అండి. స్టీల్ గిన్నెల్లో పెట్టకూడదండి. నేనైతే ఈ నిమ్మకాయ మిరియాన్ని ఈ విధంగా ఒక చిన్న కంటైనర్లో వేసుకుంటున్నానండి. ఇలా మూత పెట్టేశారంటే మీకు తడి లేకుండా ఉంటుంది కాబట్టి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. లేదంటే ఫ్రిడ్జ్లో అయినా కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. అంతేనండి, మనకి మంచి నిమ్మకాయ మిరియము లేదా నిమ్మకాయ కారము ఏదైనా అనుకోవచ్చండి. ఈ విధంగా తయారైపోయింది. ఒక 1/2 అవర్ ఉంటే ఈ వెల్లుల్లి కూడా బాగా ఊరిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వెంటనే ఇలా అన్నం తీసుకున్నానండి.
ఈ అన్నంలో మనం చేసుకున్న నిమ్మ పులుసు ఇలా వేసుకునేసి ఇలాగా కలుపుకునేసి టేస్ట్ చేద్దామండి. చాలా రుచిగా ఉంటుందండి. సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. పెద్ద కారం అనిపిదండి. మీకు కావాలంటే కారము కాస్త కలుపుకోవచ్చు. దీనికైతే సరిపోతుందండి. ఇలాగా తిని చూడండి, చాలా బాగుంటుందండి. ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ అండి. ఇది ఇప్పుడు చేసుకున్నాము మనము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.